మీరు ఎందుకు హనీమూన్కి ఒప్పుకున్నారు అని అడిగింది నందిని. దానికి మహేష్, నేను ఇప్పుడు ఒప్పుకోకపోతే అమ్మ చాలా క్వశ్చన్స్ని అడిగిద్ది, అందుకనే ఒప్పుకున్నా. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో ఆ మీటింగ్లో ఉంటా. నీకు ఎలాంటి భయం వద్దు, ఎలాంటి అపోహలు వద్దు. ఇది జస్ట్ కేవలం నా బిజినెస్ ట్రిప్. నువ్వు అక్కడ కొంచెం ఎంజాయ్ చేయవచ్చు, ప్లేసెస్ చాలా ఉంటాయి, అన్నీ చూడవచ్చు. జస్ట్ అలా, అందుకనే ఒప్పుకున్నా. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇది క్యాన్సిల్ చేస్తాను. కానీ నేను నీకు మాట ఇస్తున్నాను, నీకు నచ్చకుండా ఇక్కడ ఏమీ జరగదు. నిన్ను ఇబ్బంది పెట్టేలా ఏ పని చేయను అని నీ మాట ఇస్తున్నా. తర్వాత నీ ఇష్టం. నందిని కూడా ఏమీ మాట్లాడలేదు. అలా వాళ్ళ ప్రయాణం మొదలయ్యింది. నందినికి ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. అసలు తను చిన్నప్పటి నుంచి ఏ ట్రిప్కి వెళ్ళలేదు. అందుకే తను చాలా ఉత్సాహంతో ఉంది. సావిత్రీదేవి దగ్గర ఆశీస్సులు తీసుకొని వాళ్ళు బయలుదేరారు. విమానంలో కూర్చున్న తర్వాత నందిని చిన్నపిల్లల కిటికీ పక్కన కూర్చొని మేఘాలని అలానే చూస్తూ ఉండిపోయింది. వెల్కమ్ టు కలల ప్రపంచం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 3 parts అండ్ స్క్రీన్లో ఇస్తా, తప్పకుండా చూడండి. ఇక స్టోరీ కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు అని మెల్లిగా పిలిచింది. మహేష్ ల్యాప్టాప్ మూసేసి తన వైపు చూశాడు. చెప్పు. నందిని కిటికీ వైపు చూపిస్తూ నవ్వింది. ఇది నిజమేనా? మనం నిజంగా ఇలా వెళ్తున్నామా? మహేష్ తన ఉత్సాహాన్ని చూసి చిన్నగా నవ్వాడు. అవును, ఇది నిజమే. ఆ మాట విన్న క్షణం నందిని కళ్ళల్లో మెరుపు కనిపించింది. వాళ్ళు చేరిన దేశం చాలా చల్లగా, ఎత్తైన భవనాలు, రంగురంగు లైట్లు, ప్రతి విషయం నందిని కొత్త ప్రపంచంలా అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని ఫోటో తీస్తూ చిన్నపిల్లలా పరిగెత్తుతూ ఉంది. అలా నవ్వుతూనే ఉండిపోయింది. అయ్యో మహేష్ గారు, ఇది చూడండి, ఇది ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. తన ఆనందాన్ని చూసి మహేష్ మొదటిసారి నిజంగా పని గురించి ఆలోచించడం మర్చిపోయాడు. అతను కూడా నవ్వడం మొదలుపెట్టారు. నువ్వు ఇంత ఎగ్జైట్గా ఉంటావని నేను ఊహించలేదు అని మెల్లిగా అన్నాడు. నందిని వెంటనే అతని వైపు చూసింది. నేను ఇంతవరకు ఇలాంటి ట్రిప్ చూడలేదు కదా, ఇప్పుడు చూస్తున్నా. తన స్వరం కొంచెం భావోద్వేగంగా మారింది. అలా వాళ్ళు హోటల్ రూమ్కి వచ్చారు. అలా ట్రిప్ మొదటి రోజు ముగిసింది. సముద్ర తీరంలో ఆ రాత్రి చల్లని గాలి నెమ్మదిగా వీస్తుంది. అలలు ఒడ్డును తాకి వెనక్కి వెళ్తున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. నందిని, మహేష్ ఇద్దరు ఇసుకపై నడుస్తున్నారు. మాటలు తక్కువ, నిశ్శబ్దం ఎక్కువ. కానీ ఆ నిశ్శబ్దంలో కూడా ఒక వింత దగ్గరతనం ఉంది. నందిని తన చేతిలో ఉన్న ఇసుకను చూస్తూ నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది. ఇంత ప్రశాంతంగా ఉంటానని నేనెప్పుడూ ఊహించలేదు. మహేష్ తన వైపు చూశాడు. నీకు ఇక్కడ నచ్చిందా? నచ్చటం చాలా అని నవ్వుతూ చెప్పింది. ఆ నవ్వు చూసి మహేష్ గుండెల్లో ఏదో ప్రశాంతత కలిగింది. సాయంత్రం సముద్రం ఒడ్డున వారిద్దరూ నడుస్తున్నారు. చల్లని గాలి, అలల శబ్దం, ఆకాశం నారింజ రంగులోకి మారుతుంది. నందిని నెమ్మదిగా నడుస్తూ ఆగిపోయింది. ఇది చాలా అందంగా ఉంది అని మెల్లిగా చెప్పింది. నేను చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేదాన్ని. మహేష్ తన వైపే తిరిగాడు. తన కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది. అతను ఏమీ మాట్లాడకుండా వింటూ ఉన్నాడు. మా నాన్న నాకు ప్రపంచం. నందిని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ప్రతి ఆదివారం నన్ను బయటికి తీసుకువెళ్ళేవారు. నేను ఏది అడిగినా కొనిచ్చేవారు. అమ్మ కూడా చాలా ప్రేమగా చూసుకునేది. తన కళ్ళల్లో ఆ జ్ఞాపకాలు వెలుగు మెరిసింది. కానీ కొన్ని క్షణాల తర్వాత ఆ వెలుగు కన్నీళ్లుగా మారిపోయాయి. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్.
ఒకరోజు నా ప్రపంచాన్ని మొత్తం మారిపోయింది. మహేష్ గుండె బరువెక్కింది. నందిని స్వరం నెమ్మదిగా కంపించింది. అమ్మా నాన్న ఇద్దరు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేనప్పుడు 12 ఏళ్ల పిల్లని అని చెప్పి తల వంచుకుంది. తన కంటి నుంచి జలపాతంలా నీళ్లు కారుతున్నాయి. మొదట్లో బంధువులు వచ్చారు, ఏడ్చారు, నన్ను ప్రేమిస్తున్నట్టు నటించారు. కానీ తన కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. కొన్ని రోజులకి వాళ్ళ అసలు ముఖం బయటపడింది. అమ్మా నాన్నల ఆస్తి కోసం అందరూ పోట్లాడుకున్నారు. కానీ నన్ను మాత్రం ఎవరు తీసుకొని వెళ్ళాలని అనుకోలేదు. తన పెదవులు వణికాయి. నేను వాళ్ళకి భారం మాత్రమే. మహేష్ గట్టిగా పిడికిలి బిగించాడు. చివరికి నన్ను అనాథాశ్రమంలో వదిలేశారు అని చెప్పిన క్షణం తన కన్నీళ్ళు ఆగకుండా కారాయి. అప్పుడే మొదటిసారి నాకు అర్థమయ్యింది ఒంటరిగా ఉండటం అంటే ఏమిటో. రాత్రులు ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. ఎవరైనా వచ్చి నన్ను తీసుకువెళ్తారేమో అని ఎదురు చూసేదాన్ని. కానీ ఎవరూ రాలేదు. తర్వాత నన్ను నేనే చూసుకున్నాను. చదివాను, పార్ట్ టైం పనులు చేశాను, డెలివరీ గర్ల్గా పనిచేశాను. కొన్నిసార్లు భోజనం లేకుండా నిద్రపోయాను. కానీ చదువు మాత్రం వదలలేదు. ఎందుకో ఒకరోజు నా జీవితాన్ని నేనే మార్చుకోవాలని అనుకున్నాను. మరుసటి క్షణం మహేష్ తనని దగ్గరికి తీసుకున్నారు. గట్టిగా హగ్ చేసుకున్నారు. నందిని ఆశ్చర్యపోయింది. తర్వాత తను కూడా తన భుజంపై తల వాల్చింది. ఎక్కి ఎక్కి ఏడ్చేసింది. ఎన్నాళ్ళుగో తన దాచుకున్న బాధని ఆ క్షణంలో వదిలేసింది. కొద్దిసేపటి తర్వాత నందిని మెల్లిగా అడిగింది, మరి మీ కదా? మహేష్ లోతుగా నిట్టూర్చారు. నాది కూడా అంత సులభం కాదు అని మెల్లిగా చెప్పటం మొదలుపెట్టాడు. నేను చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని. మా నాన్నే నా హీరో. నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళేవారు. బిజినెస్ ఎలా చేయాలో నేర్పేవారు. అతను ముఖంపై పాత జ్ఞాపకాల చిరునవ్వు కనిపించింది. అమ్మా నాన్న నేను, అదే నా ప్రపంచం. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఆ మాట చెప్పేటప్పుడు అతని కళ్ళల్లో కూడా బాధ కనిపించింది. ఆ రోజు నేను కొడుకులా లేదు, ఒక కంపెనీ అధిపతి అయ్యాను. 100 మంది ఉద్యోగాల బాధ్యత నా భుజాలపై పడింది. ప్రతిరోజు భయం. తప్పు నిర్ణయం తీసుకుంటే కంపెనీ నష్టపోతుందేమో, ఉద్యోగాలు కోల్పోతారేమో, అమ్మ ఒంటరిగా అయిపోతుందేమో అనే భయం. అతను సముద్రం వైపు చూస్తూ అన్నాడు, చాలాసార్లు నేను ఓడిపోతాను అనుకున్నాను. చాలామంది నన్ను తక్కువ అంచనా వేశారు, తొక్కేయాలని చూశారు అని మెల్లిగా నవ్వుకున్నాడు. కానీ నేను వదలలేదు. నాకు స్నేహితులు లేరు, పార్టీలు లేవు, సెలవులు లేవు. పని 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 మాత్రమే. అది చెప్తూ మెల్లిగా నవ్వుకున్నారు. అలా చేస్తూ చివరికి ఈ స్థాయికి వచ్చాను. నందిని అతన్ని చూస్తూ అలానే ఉండిపోయింది. తనకి మొదటిసారి అర్థమైంది, మహేష్ వద్ద డబ్బు ఉంది, విజయం ఉంది. కానీ ఆ విజయానికి వెనక కూడా ఎన్నో త్యాగాలు, ఎన్నో ఒంటరి రాత్రులు ఉన్నాయి. ఆ క్షణంలో వారి మధ్య ఉన్న కాంటాక్ట్ గురించి ఎవరూ ఆలోచించలేదు. కేవలం 2 మనుషులు మాత్రమే ఉన్నారు. తమ తమ గాయాలను ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. 2 ఒంటరి మనుషులు. మరియు వారికి తెలియకుండానే ఆ సాయంత్రం వారి హృదయాల మధ్య ఉన్న దూరం చాలా తగ్గిపోయింది. కొన్ని క్షణాలు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడే మహేష్ ఆమె చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకున్నారు. ఒక చిన్న స్పర్శ, కానీ ఇద్దరు హృదయాల్లో పెద్ద అలజడి. నందిని మెల్లిగా అడిగింది, ఏమైంది?
మహేష్ కాసేపు ఆగాడు. తెలియదు అని నిజాయితీగా చెప్పారు. కానీ వదలాలనిపించలేదు. ఆ మాట విని నందిని గుండె వేగంగా కొట్టుకుంది. ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఇద్దరు బీచ్ వెంట నడుస్తూనే ఉన్నారు. కాళ్ళ కింద తడి ఇసుక, ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా వెలుగుతున్నాయి. రాత్రి గదిలోకి వచ్చారు. ఇద్దరు వేరువేరు వైపులా కూర్చున్నారు. కానీ మనసులు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయి. మెల్లగా నందిని మంచం చాలా పెద్దగా ఉంది, మీరిక్కడే పడుకోవచ్చు అని చెప్పి తాను దుప్పటి కప్పుకుంది. అది చూసి మహేష్ చిన్నగా నవ్వుకున్నారు. మెల్లిగా తన పక్కనే పడుకున్నారు. ఉదయం మహేష్ తన బిజినెస్ మీటింగ్కి వెళ్ళటానికి సిద్ధమవుతుండగా నీలరంగు షూట్ వేసుకొని టై సర్చ్ చేసుకుంటూ అద్దం ముందు నిలబడ్డారు. అప్పుడే నందిని సోఫా మీద నుంచి లేచి అతని దగ్గరికి వచ్చింది. మహేష్, నేను కూడా బయటికి వస్తాను. మహేష్ కనుబొమ్మలు ఎత్తాడు. మీటింగ్కా? హోటల్లో ఉండి నాకు బోర్ కొడుతుంది, నన్ను కూడా తీసుకువెళ్ళండి, తర్వాత ఎక్కడికైనా తిరుగుదాం అని చిన్నపిల్లలా అడిగింది. అది చూసి మహేష్ నవ్వుకున్నాడు. సరే, కానీ మీటింగ్ అయిపోయే వారికి బుద్ధిగా కూర్చోవాలి. ఓకే సార్ అంటూ సెల్యూట్ చేసింది నందిని. అలా నవ్వుకుంటూ కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కలిసి హోటల్ నుంచి బయటికి బయలుదేరారు. బిజినెస్ కాన్ఫరెన్స్ హాల్ చాలా విలాసవంతంగా ఉంది. మహేష్ లోపలికి అడుగు పెట్టగానే అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. నందిని అతని పక్కనే నడుస్తూ వస్తుండగా చాలామంది ఆమె వైపు ఒక్కసారి చూసి మళ్ళీ చూడకుండా ఉండలేకపోయారు. సాధారణ లైట్ పింక్ చీరలో కూడా తను చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందరూ వారి స్థానాల్లో కూర్చున్నారు. నందిని మహేష్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. మీటింగ్ ప్రారంభమయ్యింది. మొదట్లో అన్నీ సాధారణంగానే సాగుతున్నాయి. కానీ కొద్దిసేపటికి మహేష్ దృష్టి ఒక విషయంపై పడింది. ఎదురుగున్న కూర్చొని ఉన్న ఆ క్లయింట్ పదే పదే నందిని వైపే చూస్తున్నాడు. మాటలు బిజినెస్ గురించే మాట్లాడుతున్నా అతని కళ్ళు మాత్రం తరచుగా నందిని ముఖం మీదకే వెళ్తున్నాయి. అతని ముఖం మాత్రం ప్రశాంతంగానే ఉంది, కానీ కళ్ళు అసహనంగా ఉన్నాయి. నందిని మాత్రం ఏమీ గమనించకుండా మీటింగ్ జరుగుతున్న విధానాన్ని చూస్తుంది. మహేష్కి బాగా కోపం వచ్చింది. అకస్మాత్తుగా మహేష్ తన కుర్చీని కొద్దిగా వెనక్కి జరిపాడు. తర్వాత నందిని వైపు చూసి ఇక్కడికి రా అన్నాడు. నందిని అయోమయంగా చూసింది. ఏమైంది? ఇటురా. అతని స్వరం ప్రశాంతంగా ఉన్న ఆజ్ఞలా అనిపించింది. నందిని ఏం జరుగుతుందో అర్థం కాక అతని దగ్గరికి వంగింది. తర్వాతి క్షణమే మహేష్ ఆమెని తన ఒంటిలో కూర్చోబెట్టుకున్నారు. నందిని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది. మహేష్ అని ఆశ్చర్యంగా మెల్లిగా మాట్లాడింది. కానీ మహేష్ మాత్రం ఏమీ జరగనట్టు ఫైల్ తెరిచి మీటింగ్ కొనసాగించారు. అతని ఒక చెయ్యి నందిని నడుం చుట్టూ చుట్టింది. తను ఎటూ వెళ్ళకుండా స్థిరంగా తన ఒళ్ళో కూర్చునేలా పట్టుకున్నారు. నందిని ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. అందరూ చూస్తున్నారు అని నెమ్మదిగా చెప్పింది. చూడనివ్వు అన్నాడు మహేష్. అని చెప్పి ఎదురుగా ఉన్న క్లయింట్ వైపు చూశారు. ఆ చూపులో స్పష్టమైన హెచ్చరిక ఉంది. ఆ క్లయింట్ వెంటనే తన చూపును ఫైల్ మీదకి మలిచాడు. అప్పుడు మాత్రమే నందినికి అసలు విషయం అర్థమైంది. మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తనకి తెలిసిపోయింది. అతను జలస్గా ఫీల్ అవుతున్నారు. ఆ ఆలోచన తన పెదవుల మీద చిన్న చిన్న నవ్వు వచ్చేలా చేసింది. మహేష్, మీరు జలస్ ఫీల్ అవుతున్నారా అని మెల్లిగా అడిగింది. మహేష్ క్షణం పాటు తన వైపు చూశారు. నీకెలా అనిపిస్తే అలా అనుకో అన్నాడు. ఆ సమాధానం విన్న నందిని నవ్వు మరింత పెరిగింది. మీటింగ్ మొత్తం అతని ఒడిలోనే కూర్చొని ఉండగా మహేష్ బయటికి ప్రశాంతంగా కనిపించిన తన గుండెలో కూడా ఏదో అలజడి మొదలయ్యింది. కానీ ఒకటి మాత్రం నిజం,
నందినిని ఎవరైనా ఇలా చూడటం అతనికి నచ్చలేదు. నందిని తనదే. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారి జీవితంలో ఒక కొత్త అలవాటు మొదలయ్యింది. రాత్రి అయ్యాక ఇద్దరూ తప్పకుండా మాట్లాడుకునే సమయం పెట్టుకున్నారు. మొదట అది సాధారణంగా మొదలైనా కానీ క్రమంగా అది ఒక రొటీన్గా మారిపోయింది. ఆ రాత్రి మహేష్ తన ఆఫీస్ పనులు పూర్తి చేసుకొని గదిలోకి వచ్చాడు. ల్యాప్టాప్ మూసి పక్కన పెట్టాడు. అప్పటికే నందిని బాల్కనీలో కూర్చొని ఉంది. చేతిలో ఒక టీ కప్. గాలి జుట్టుని మెల్లగా ఆడిస్తుంది. మహేష్ మెల్లిగా తన పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. ఈరోజు ఆఫీస్ ఎలా ఉంది అని నందిని మెల్లిగా అడిగింది. మహేష్ కాస్త అలసటగా నవ్వాడు. సాధారణమే. 2 మీటింగ్స్, ఒక పెద్ద డీల్, అంతే, సేమ్ రొటీన్. నందిని తల ఊపింది. తర్వాత మహేష్ అడిగాడు, నీ యూనివర్సిటీ ఎలా ఉంది? నందిని కళ్ళల్లో చిన్న వెలుగు వచ్చింది. చాలా బాగుంది. నాకు చాలామంది కొత్త ఫ్రెండ్స్ చేసుకున్నాను. మహేష్ వెంటనే తన వైపు చూశాడు. ఫ్రెండ్స్? హా. అతని కనుబొమ్మలు కొద్దిగా కదిలాయి. బాయ్స్ ఉన్నారా? నందిని ఒకసారిగా అతని వైపు చూసింది. ఏమిటి? అంటే బాయ్స్ కూడా ఉన్నారా అని మాట మార్చారు. నందిని మెల్లిగా నవ్వింది. ఫ్రెండ్స్ అంటే అందరూ ఉంటారు కదా. మహేష్ ముఖం కాస్త గంభీరంగా మారింది. మరి వాళ్ళకి చెప్పావా నువ్వు మ్యారీడ్ అని? నందిని మెల్లిగా మహేష్ వైపు చూసింది. కొన్ని క్షణాలు అతన్ని చూస్తూ ఉండిపోయింది. తర్వాత మెల్లిగా నవ్వింది. నేను చెప్పాను. మహేష్ అలానే చూశాడు. నిజంగా చెప్పావా? హా. మహేష్ ముఖంలో తెలియని సంతోషం మెరిసింది. అతను వెంటనే తల తిప్పుకున్నాడు. కానీ ఆ నవ్వు ఆగలేదు. అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు అని తాను సాధారణంగా అడిగినట్లు నటించాడు. నందిని నవ్వుతూ చెప్పింది. షాక్ అయ్యారు. కొంతమంది అసలు నమ్మలేదు. కానీ నేను చెప్పాను నేను మ్యారీడ్ అని. మహేష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత చాలా మెల్లిగా అన్నాడు, ఇది నాకు నచ్చింది. నందిని అతని వైపు చూసింది. ఏంటిది? మహేష్ తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పారు. నువ్వు ఇలా చెప్పటం, నీ ఫ్రెండ్స్కి నేను నీ భర్తని అని చెప్పటం నాకు బాగా నచ్చింది. ఆ మాటలు విన్న నందిని గుండె వేగంగా కొట్టుకుంది. కొన్ని నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. కేవలం టీ కప్పును పట్టుకొని మౌనంగా నవ్వింది. ఆ రాత్రి తర్వాత వారి మధ్య ఒక చిన్న మార్పు మొదలయ్యింది. మహేష్ ఆఫీస్ నుంచి వచ్చాక రోజు ఎలా గడిచిందో చెప్పటం మొదలుపెట్టారు. నందిని యూనివర్సిటీ విషయాలు చెప్పేది. కొన్నిసార్లు నవ్వుకునేవాళ్ళు, కొన్నిసార్లు బయటికి వెళ్ళేవాళ్ళు. అలా వాళ్ళలో తెలియని అనుభూతి పెరుగుతూ వచ్చింది. కానీ ఇద్దరికీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. వాళ్ళ మధ్య పెరుగుతున్న ఆ భావన గురించి. రేపు లాస్ట్ పార్ట్. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.